హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంటికి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి క్రిష్ గురించి చెడుగా మాట్లాడి వాడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెట్టమని చెప్పేసి ఇంట్లో వాళ్లకు ఇక ఈ విధంగా అనేసరికి వెంటనే విహారీ కోపంతో మీ అందరినీ బయటికి గెంటేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు కదా. ఇలా ఉండేసరికి పద్మాక్షి ఆవేశం మీద వాడి వల్ల ఇలాంటి ఇక మాటలు పడాల్సి వస్తుంది. అసలు వాడు ఎవడు అని చెప్పేసి ఈ విధంగా ఇక తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా మరోవైపు తన తండ్రి అంటే పద్మాక్షి తండ్రి వచ్చి సిరి పేరు మీద ఇక ఆస్తి మొత్తం రాస్తానని చెప్పేసి అనేసరికి అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలాగైనా సరే ఆస్తి రాయకుండా వెంటనే అంబిక పక్కా ప్లాన్తో తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడన్నట్టుగా ప్లాన్ చేసి వెంటనే అర్ధరాత్రి తన తండ్రి గదిలోకి వెళ్ళి గొంతు పట్టి నుమురుతూ ఉంటుంది. అంటే చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న సిరి, ఏంటి ఏం చేస్తున్నారు, అసలు తాతయ్య ఏదో పిలిచినట్టుగా వినిపిస్తున్నదే, తాతయ్య అని చెప్పేసి డోర్ కొడుతుండగా అంబిక ఒక్కసారిగా గొంతు వదిలేస్తుంది. ఈలోపు వెంటనే అంబిక తండ్రి స్పృహలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే గొంతు మీద చెయ్యి వేసరికి స్పృహలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ టైంలో ఇక అంబిక వాష్రూమ్లోకి వెళ్ళి దాచుకుంటుంది. అదేంటి తాతయ్య రూమ్లో నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఇక గ్రానికి చెప్పాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి గ్రాని ఏంటమ్మా, ఎందుకు అర్ధరాత్రి లేచావు, ఇక్కడికి వచ్చావేంటి, ఏం జరిగింది? తాతయ్య గదిలో ఏదో శబ్దం వినపడుతుంది. ఏంటి శబ్దమా, పద అని చెప్పేసి ఇక గదిలోకి డోరు ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి మామయ్య గారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఉలుకు పలుకు ఉండదు. ఇక విహారీ అందరు కలిసి వెంటనే గదిలోకి వచ్చేసరికి అసలు మామయ్య గారికి ఏమైంది యమున అని చెప్పేసి అంటుండగా, అదే అర్థం కావట్లేదు వదిన, అసలు ఏం జరిగిందో కళ్ళు కూడా తెరవట్లేదు. అరే విహారీ, వెంటనే ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించిరా అని చెప్పేసి డాక్టర్ని పిలిపించి డాక్టర్ శోధించిన తర్వాత ఇక తనకి ఏం జరిగింది, ఏదైనా ఫుడ్ తిన్నాడా? లేదు డాక్టర్, తను తినే ఫుడ్డే తిన్నాడు, కాకపోతే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ముసలోడు చచ్చినా ఆస్తి రాయకుండా ఇప్పుడు నా పేరు మీద ఆస్తి రాంచుకోవాలనుకుంటే ఇప్పుడు నన్ను చూశాడు కదా, నేను చంపానని నిజం చెప్తే ఆ తర్వాత విహారీ నన్ను చంపేస్తాడు కదా అని అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది. అయినా వదిన, నాన్నకి ఒక్కొక్కసారి హార్ట్ స్ట్రోక్ వల్ల అలా స్పృహ తప్పి అలా జరుగుతూ ఉంటుంది కదా, అదే కావచ్చేమో. ఓహో, అతనికి హార్ట్ స్ట్రోక్ ఉంది కాబట్టి అందుకే అలా జరిగిందన్నమాట. సరే, ఈ టాబ్లెట్స్ ఇస్తాను, తర్వాత అతను కాస్త కవర్ అయిపోతాడు. ఇప్పుడు కాస్త ఇంజెక్షన్ ఇచ్చానని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇప్పుడు నాన్న కళ్ళు తెరిస్తే నేనే నీ విషయం తెలిసి అందరి ముంగట బయట చెప్తే అప్పుడు నా బండారం మొత్తం బయటపడుతుందే అని అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా హాస్పిటల్లో తన మొహానికి ఇక బ్యాండేజ్ మొత్తం తీస్తాడు. వేరే వార్డుకి సిరిని మార్చేస్తారు. వెంటనే తను కాస్త స్పృహ తప్పిపోతుంది. ఎందుకంటే తను ఒక్కసారిగా లేచి కూర్చొని ఇక తన గతాన్ని చెప్పలేక మళ్ళీ పడిపోతుంది కదా. తన మొహానికి బ్యాండేజ్ ఇప్పించి వెంటనే నార్మల్ వార్డులో పడుకోబెట్టిన తర్వాత ఆక్సిజన్ పెట్టి అందులో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే మెల్లిమెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. అలా లేచి కూర్చుంటుంది. ఆ టైంలో ఇక అదే హాస్పిటల్ దగ్గరికి విహారీ తాతయ్య గారిని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే తాతయ్య గారికి ఇలా చూస్తూ ఊరుకోదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేస్తే అన్నీ తెలిసిపోతాయి కదా అనే విధంగా అన్న తర్వాత ఇక వెంటనే డాక్టర్తో మాట్లాడతారు. హైదరాబాద్లో యశోద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి డాక్టర్ ద్వారా తెలుసుకున్న తర్వాత అమ్మ, తాతయ్యను వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్దాం, అయినా ఇంత చిన్నదానికి అంత పెద్ద హాస్పిటల్ ఎందుకురా అని అంబిక అంటుంది. అయినా తాతయ్య హెల్త్ కండిషన్ కరెక్ట్ లేదు అత్తయ్య, వెంటనే ముందు జాగ్రత్తగా ఏదైనా చేస్తే సరిపోతుంది కదా అనే విధంగా ఎవరు చెప్పినా ఇక వెంటనే యశోద హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ టైంలో అక్కడ సిరి అంటే పక్క జనరల్ వార్డులో తనని అలా పడుకోబెడతారు కదా, ఆ టైంలో తను అక్కడ ఉంటుందన్నమాట. అదే హాస్పిటల్లో విహారీ తాతయ్యను తీసుకొచ్చి అక్కడ అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. అక్కడ సిరి, విహారీ, ఇక యమున, క్రిష్ అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారన్నమాట.
ఇక ఆడ కూర్చున్న తర్వాత వెంటనే సిస్టర్ వచ్చి అక్కడ డాక్టర్తో, డాక్టర్ పక్క వార్డులో ఇక తనకి మెల్లిమెల్లిగా స్పృహ వస్తుంది, ఒకసారి వచ్చి చూస్తారు కదా అనేసరికి, సరే నేను వస్తానని చెప్పేసి పక్క వార్డు దగ్గరే ఆ డోర్ కాడ విహారి నిలబడతాడు. ఆ డోర్ పక్కన ఇక సిరి బెడ్ ఉంటన్నమాట. ఆ టైంలో ఇక తనకి స్పృహ వచ్చిన తర్వాత అదే సమయానికి ఇక విహారి మాత్రం మా తాతయ్య గారికి ఎలా ఉందని చెప్పేసి డాక్టర్ని అడుగుతుండగా, పర్లేదండి, అతనికి టెస్టులు చేసాం, అంతేకాకుండా అతని గొంతు మీద ఏదో వేళ్ళు ఉన్నాయి, అంటే ఎవరో బలవంతంగా మెడ పట్టి నొక్కినట్టుగా అనిపిస్తుంది. ఏంటి? వాట్? ఏమంటున్నా డాక్టర్? అవునండి, తను స్పృహలోకి వచ్చినాక అసలు ఏం జరిగిందో కనుక్కుంటే గనుక మనకి ఇక్కడ ఏం మాత్రం క్లారిటీగా తెలియదు. ఇక ఈలోపు మాత్రం ఇక డాక్టర్లు వెంటనే సిరిని అన్నీ చెకప్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత తనకి స్పృహ వస్తుంది. ఆ టైంలో అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి డాక్టర్ ఇక మాట్లాడుతూ ఉంటుంది. నా పేరు సిరి, నాకు కొడుకున్నాడు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, అదే సమయానికి ఇక కాకపోతే నీ మొహం కాలడం వల్ల నీకు సర్జరీ చేశాం అనేసరికి ఒక్కసారిగా సిరి షాక్ అయిపోతుంది. ఇప్పుడు నా మొహం కాలిపోయిందా? నాకు సర్జరీ చేశారా? ఇప్పుడు నా మొహాన్ని చూస్తే నా కొడుకు గుర్తుపట్టాడు కదా అని బాధపడుతూ ఉంటుంది. కంట్రోల్ కంట్రోల్ సిరి, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మళ్ళీ నీ హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేదు, అర్థం చేసుకో అని చెప్పేసేసరికి వెంటనే ఇక ఇప్పుడైతే ప్రజెంట్గా నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక నీకు ఫోన్ నెంబర్ తెలిస్తే కాల్ చేసి మాట్లాడు, నువ్వు ఇప్పటికైతే కవర్ అయిపోయావు అని చెప్పేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతారు. ఈలోపు వెంటనే బెడ్ నుంచి వెళ్ళి సిరి బయటికి వస్తుంది. విహారి అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. టేబుల్ దగ్గర కూర్చొని అసలు తాతయ్య గొంతు మీద చెయ్యి ఎవరేశారు, అసలు ఇలా ఎలా జరిగింది, తాతయ్యకు హార్ట్ స్ట్రోక్ రాలేదా, అంటే ఎవరో కావాలని తాతయ్యని చంపే ప్రయత్నం చేశారా అని చెప్పేసి విహారి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటువైపుగా సిరి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న సిరి ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఎందుకంటే తనకి శ్రమణ లేదు కదా, చాలా వీక్గా ఉంటుంది. కింద పడిపోయేసరికి అయ్యో పడిపోయారని చెప్పేసి విహారి తనని పైకి లావట్టేసరికి విహారిని చూసి షాక్ అయిపోతుంది. అంటే విహారిని చూసి షాక్ అయిపోయిన లక్ష్మి తన ఫేసు మారిందని మాత్రం గుర్తుండదన్నమాట. విహారి గారు నన్ను గుర్తుపట్టారు, ఇప్పుడు గుర్తుపడితే అసలు ఇన్నేళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి అడుగుతాడేమో అని భయపడుతూ ఉంటుంది. అయ్యో దెబ్బ తగ్గిందా, ఇక చాలా వీక్గా ఉన్నట్టున్నారే అని చెప్పేసి అంటుండగా, అదేంటి నన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా కూర్చోండి అని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. ఓ, అక్కడ ఎదురుగా ఒక మిర్రర్ ఉంటుంది, నా ముఖం మారిపోయింది కదా. ఇప్పుడు విహారి గారితో ఇప్పుడు నేను లక్ష్మిని అని చెప్పినా కూడా నమ్మడు. అదే సమయానికి క్రిష్ ఉంటాడు. బ్యాట్మన్, అమ్మ దొరికితే బాగుండు కదా, ముడుపు చెల్లించాం కదా, ఎలాగైనా అమ్మ దొరకాలి బ్యాట్మన్, అమ్మ దొరికితే ఇక నేను సంతోషంగా ఉంటాను అని బాధపడుతుండగా, ఇట్రా బాబు అంతే చెప్పేసి దగ్గర తీసుకొని బాధపడుతూ ఉంటుంది. ఎవరు మీరు అని అంటుండగా, నేను కూడా మీ అమ్మని అనేసరికి ఏమంటున్నారు, అయ్యో దేవుడా, నా కొడుకు నేను తల్లినని చెప్పుకునే పరిస్థితి వచ్చిందే అని విధంగా బాధపడుతూ ఉంటుంది. నీలాంటి కొడుకే నాకు కూడా ఉన్నాడు, నా కొడుకును కూడా ఇలాగే వదిలేసి వచ్చాను. ఓ అవునా అని విధంగా అన్న తర్వాత, నీకు ఎవరు లేరా అని విహారి అడుగుతారు. ఎవరు లేరు సార్, నేను ఇక్కడ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానో అర్థం కావట్లేదు, అసలు నా దారేంటో కూడా నాకు తెలియట్లేదు అని బాధపడుతుండగా, అప్పుడు యమున, అంటే నీకెవ్వరు లేరా? ఎవరు లేరండి, అసలు నా వాళ్ళు నన్ను గుర్తుపట్టలేకుండా ఎందుకు నా తలరాత మీద ఇలా రాసావు దేవుడా అని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక ఈలోపు మరి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే అప్పుడు వెంటనే విహారి, అమ్మ ఇప్పుడు నీతో ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు కదా, తనకు కూడా ఎవరు లేరంటుంది కదా, ఇప్పుడు తాతయ్యని చూసుకోవడానికి ఎవరైనా కావాలి కదా, తనని తీసుకెళ్తే తాతయ్యని చూసుకున్నట్టుగా ఉంటుంది కదా అని విధంగా అప్పుడు విహారి తన గురించి ఆలోచిస్తూ ఉంటారు.
సరే నువ్వు మాతో వస్తావా అని చెప్పేసి విహారి తనని అడుగుతూ ఉండగా అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. నీ పేరు? నా పేరు నా పేరు లక్ష్మి అని చెప్పేసి అంటుంది. లక్ష్మి అనేసరికి ఒక్కసారి విహారి గుండె పగిలిపోతుంది. ఇక ఆ టైంలో ఇక్కడ విహారి తాతయ్యను డిశ్చార్జ్ చేస్తారు. సరే నువ్వు మా తాతయ్యని చూసుకోవడానికి నాతో పాటుగా రా అని చెప్పేసి విహారి అనుకోకుండా ఇక లక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత పద్మాక్షి సహస్ర చూసి షాక్ అయిపోతారు.